అంటే స్పెషల్ లోకల్ లాస్, డిఎన్ఎస్ఎస్ కేసెస్, మిస్సింగ్ పర్సన్ కేసెస్ ఈ లిస్ట్లో లేవు. సో ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ 13% క్రైమ్ రేట్ తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ క్రైమ్ చూస్తే లాస్ట్ 3 years మీరు చూస్తున్నారండి, 2023 కంటే కూడా తక్కువ, 2024 కంటే కూడా తక్కువ, 25లో 2023లో 2953 అయితే 2024లో 3640, 2025లో తగ్గిపోయి 2920. సో లాస్ట్ ఇయర్ కంటే దాదాపు 20% తగ్గింది. హేట్ చూస్తే కూడా ఎక్సెప్ట్ మర్డర్, కల్పబుల్ హోమిసైడ్, డౌరీ డెత్, ఈ బైగమీ తప్ప మిగిలిన ఆల్ హెడ్స్లో క్రైమ్ రేట్ తగ్గింది. నెక్స్ట్ ఈ మర్డర్ మోటివ్ ఇక్కడ చూపిస్తున్నాము. డౌరీ హెరాస్మెంట్, ఫ్యామిలీ డిస్ప్యూట్, ఇల్లీగల్ ఇంటిమసీ, మెంటల్ డిజార్డర్, మర్డర్ ఫర్ గెయిన్, petty quarrel in drunken state, previous grudge, denial of love and sudden provocation. Next, crime against women చూస్తే లాస్ట్ 3 సంవత్సరాలు చూస్తే 2023 సంవత్సరం 995, 2024 అది పెరిగిపోయింది 1216 అండి. ఈ సంవత్సరం అది తగ్గిపోయి 951, దాదాపు 22% తగ్గింది. ఇప్పుడు హెడ్స్ చూస్తే కూడా ఎక్సెప్ట్ డౌరీ మర్డర్ అండ్ విమెన్ మర్డర్, విమెన్ మర్డర్లో కూడా ఒకటే పెరిగింది. అండ్ చీటింగ్ అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇది తప్ప మిగిలిన 8 హెడ్స్లో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ గణనీయంగా తగ్గింది. నెక్స్ట్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ చూస్తే దాదాపు 43% తగ్గింది. 2023 సంవత్సరం 105, 2024 131, 2025 ఓన్లీ 75. రేప్, కిడ్నాప్, మొలెస్టేషన్, పాక్సో కేసెస్ అన్నీ తగ్గినాయి. నెక్స్ట్ కంపరేటివ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ చూస్తే పోయిన సంవత్సరం 1153, ఈ సంవత్సరం 1135, ఇది కూడా తగ్గింది. ప్రాపర్టీ లాస్ కూడా పోయిన సంవత్సరం 9,38,61,769 అయితే ఈ సంవత్సరం ప్రాపర్టీ లాస్ తగ్గిపోయింది 7,82,58,723 రూపాయలు. రికవరీ కూడా ఆల్మోస్ట్ సేమ్. ప్రాపర్టీ లాస్ బాగా తగ్గిపోయినా కూడా రికవరీ ఆల్మోస్ట్ సేమ్. దానివల్ల పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ లాస్ట్ ఇయర్ కంటే గణనీయంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 53%, ఈ ఇయర్ 63%. పర్సెంట్ ఆఫ్ డిటెక్షన్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ 65%, ఈ ఇయర్ 67%. నెక్స్ట్ సో కంపరేటివ్ స్టేట్మెంట్ ఫర్ ప్రాపర్టీ క్రైమ్ చూస్తే మర్డర్ ఫర్ గెయిన్ 2 పెరిగినాయి, ఆర్డినరీ థెఫ్ట్ పెరిగింది, సైకిల్ థెఫ్ట్ 2 జరిగాయి, వ్యాట్ థెఫ్ట్ 5 పెరిగాయి, క్యాటల్ థెఫ్ట్ జరిగాయి. సో మిగిలిన ఆల్ హెడ్స్ డకాయిటీ, రాబరీ, హెచ్బి బై డే, హెచ్బి బై నైట్, స్నాచింగ్, కార్ థెఫ్ట్, 2-wheeler theft, auto theft, other motor vehicle theft,
పిక్ పాకెటింగ్ అన్నీ తగ్గినాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా 2% తగ్గింది. నెక్స్ట్ సెల్ ఫోన్ రికవరీ చూస్తే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 1728, ఈ సంవత్సరం 3477. సో మోర్ దాన్ డబుల్ రికవరీ పెరిగింది. నెక్స్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూస్తే లాస్ట్ 3 years లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది. 2023 సంవత్సరం 1182, పోయిన సంవత్సరం 1132, ఈ సంవత్సరం 22 డిసెంబర్ వరకు 1086 రోడ్ యాక్సిడెంట్. అది నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే టోటల్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మనది లాస్ట్ ఇయర్ ఎన్ని జరిగినాయి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అండ్ నాన్ ఫెటల్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది. 2023లో 876 అండి, 2024 803, ఈ సంవత్సరం 723. సో ఇంజురీ సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఫ్యాటలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది యాజ్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ రోడ్ వైజ్ యాక్సిడెంట్స్ చూస్తే నేషనల్ హైవే 16 చాలా హెవీ నంబర్, మ్యాక్సిమం ఫెటలిటీస్ నేషనల్ హైవేలో జరిగింది. అందుకే మేము నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకి కూడా రిక్వెస్ట్ చేస్తాం, అక్కడ తగిన చర్యలు తీసుకోవడం, రోడ్ ఇంజనీరింగ్ మెజర్స్ తీసుకోవడం అన్ని రెగ్యులర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఆఫీసర్స్ కూడా వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారండి, ఫాలో అప్ చేసుకుంటున్నారండి. సో ఇది వచ్చేసి మనం బ్రేక్ డౌన్ చేసాము ఎక్కడెక్కడ జరిగాయి. నెక్స్ట్ ఎకనామిక్ అఫైర్స్ చూస్తే పోయిన 3 సంవత్సరాలు 2023 సంవత్సరం 732, 2024 సంవత్సరం 747, 2025 సంవత్సరం ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 653. అందులో వెనకల ఒక బాడ్స్ యాక్ట్ మన రాష్ట్రంలో మొదటిసారి మేమే స్టార్ట్ చేసాము. 66 కేసులో బాడ్స్ యాక్ట్ పెట్టాము. ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నాం. ఇది సత్ఫలితం ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు చూస్తే 2023 సంవత్సరం 235, 2024 సంవత్సరం 313, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 226 అండి. నెక్స్ట్ నిజంగా మీరందరూ చూసారండి, మనం డిస్ట్రక్షన్ చేసాము, గాంజా డిస్ట్రక్షన్ దాదాపు 5,21,12,425 రూపాయలు విలువైన గాంజా, 10,147.590 కేజీ గాంజా, 19.310 లీటర్ హార్స్ ఆయిల్, 1 కేజీ ఓపియం, టోటల్ 529 గాంజా కేసు, 4 హ్యాష్ ఆయిల్ కేసులు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ SC/ST PO యాక్ట్ చూస్తే 2023 సంవత్సరం 118, 2024 సంవత్సరం 119, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 65 కేసులు మాత్రమే. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ 2023 సంవత్సరం 409, 2024 సంవత్సరం కొంచెం తగ్గింది 374, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది 286 అండి. అది మన కంటిన్యూస్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టున్నాం. అండ్ చాలా మంది సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే డైరెక్ట్గా నాకు కాల్ చేస్తున్నారండి. నేను ఇమీడియట్గా ఇది సైబర్ క్రైమ్స్ అని చెప్తే వాళ్ళు బ్లాక్ చేసి మాకు రిపోర్ట్ ఇస్తున్నారు.
దానివల్ల కూడా సైబర్ క్రైమ్ ప్రివెంట్ చేయగలిగాం, అరికట్టగలిగాం. నెక్స్ట్, ఈ సంవత్సరం 205 మందిని అరెస్ట్ చేశాము. నెక్స్ట్, సైబర్ క్రైమ్ రికవరీ రిఫండ్ చూస్తే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే బాధితులు వాళ్ళకు డబ్బు రిటర్న్ చేయకపోతే మనం అరెస్ట్ చేసిన వాళ్ళకు జస్టిస్ న్యాయం జరగదు. చూడండి, 2023 సంవత్సరం 1,10,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2024 సంవత్సరం 3,89,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2025 సంవత్సరం 14,64,00,000 రూపాయలు వాళ్ళకు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. నెక్స్ట్, మిస్సింగ్ కేసెస్ చూడండి, మేము డ్రోన్ పెట్టడం, CCTV పెట్టడం, కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం, దానివల్ల బాయ్ మిస్సింగ్ కేస్ 2023 సంవత్సరం 59, పోయిన సంవత్సరం 40, ఈ సంవత్సరం ఓన్లీ 37. గర్ల్ మిస్సింగ్ కేస్ మనకు చాలా కీలకం. 2023 సంవత్సరం 169, పోయిన సంవత్సరం 150, ఈ సంవత్సరం బాగా తగ్గింది 127. ఉమెన్ మిస్సింగ్ కేస్ 2023 సంవత్సరం 503, 2024 492, ఈ సంవత్సరం బాగా తగ్గింది 438. ఓన్లీ మ్యాన్ మిస్సింగ్ కేస్ కొంచెం పెరిగింది. 2023 సంవత్సరం 371, 2004 సంవత్సరం 410, 2005 సంవత్సరం 428. ఈ మ్యాన్ మిస్సింగ్ కేసు ఎందుకు పెరిగిందని చూస్తే, కొందరు ఎక్కువ అప్పు తీసుకొని అప్పు చెల్లించలేకపోవడం, దానివల్ల ఇంటి నుండి వెళ్ళిపోయారండి. కొందరు డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వల్ల కూడా వెళ్ళిపోయారండి. మేము వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్, ఇది చాలా ముఖ్యంగా విమెన్ అండ్ గర్ల్ ట్రేసింగ్. ఇప్పుడు చూస్తే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 600 కేసులు, ఈ ఇయర్ 1,071 కేసు యాడ్ చేస్తే అప్పుడు టోటల్ కేసు అయింది 1,671 కేసు. అందులో 1,227 కేసు మేము డిటెక్ట్ చేసాము, ట్రేస్ చేసాము. సో ఇప్పుడు మిగిలింది మాత్రమే 463. ఈ సేమ్ డేలో 79 కేసులు సేమ్ డేలోనే డిటెక్ట్ చేసాము, ట్రేస్ చేసాము. అండ్ RFID ట్యాగింగ్ మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. ప్రతి పెద్ద ఈవెంట్లో ఈ 6 మంది పిల్లల్ని ఈ RFID ట్యాగింగ్ వల్ల మిస్సింగ్ అయిన వెంటనే ఆ ఈవెంట్లోనే ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. నెక్స్ట్, అన్యాచురల్ డెత్ కేసెస్ 2023 సంవత్సరం 908, పోయిన సంవత్సరం 892, ఈ సంవత్సరం ఫర్దర్ తగ్గిపోయింది 830. నెక్స్ట్, కోర్ట్ డిస్పోజల్. ఇది చూస్తే కన్విక్షన్ చాలా ముఖ్యం మనకు. 2023 1155, పోయిన సంవత్సరం బాగా తగ్గిపోయింది 916. ఈ ఇయర్ బెస్ట్ ఇన్ లాస్ట్ 3 years 1166 అండి. అందులో ఈ కన్విక్షన్ ఎలా వచ్చింది? ఇంప్రిజన్మెంట్ బిలో 5 years, 5 to 10 years, 11 to 20 years, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ సెంటెన్స్ ఈ సంవత్సరం వచ్చింది 1, 5 అండ్ టోటల్ కన్విక్షన్. అక్విటల్ కూడా చూడండి 5,029 2023 సంవత్సరం, అది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ దానికంటే తగ్గిపోయింది. రీసెంట్గా 2 కన్విక్షన్స్ మనం అచీవ్ చేసాము, సాధించాము. పాక్సో యాక్ట్ కేసులో
అందులో అది హోమ్ మినిస్టర్ మేడం, గౌరవ హోమ్ మినిస్టర్ మేడం సమక్షంలో కూడా మేము తెలియజేశాము. ఒకటి డేట్ ఆఫ్ ఆఫెన్స్ నుండి 146 రోజుల్లో, ఇంకొకటి 234 రోజుల్లో మేము కన్విక్షన్ సాధించాము. ఈ సందర్భంగా కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ప్రాసిక్యూషన్ టీమ్ కి గౌరవించడం, సత్కరించడం కూడా మేడం హోమ్ మినిస్టర్ గారి చేత చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది మేజర్ కన్విక్షన్. మనకు తెలుసు 6 మంది కుటుంబ సభ్యులను చంపేసిన కేసులో డెత్ సెంటెన్స్ వచ్చింది. అది లాస్ట్ 3 years లో ఎప్పుడు రాని విధంగా. నెక్స్ట్, కాంపౌండింగ్ నేషనల్ లోక్ అదాలత్, ఇది కూడా చూడండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రతి హెడ్ లో ఐపీసీ కేస్, ఎక్సైజ్ కేస్, స్పెషల్ అండ్ లోకల్ లాస్, ఎస్టీసీ విత్ ఎఫ్ఐఆర్ అండ్ ఎస్టీసీ వితౌట్ ఎఫ్ఐఆర్ ప్రతి హెడ్ లో పెరిగింది. మన రీసెంట్ గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ గౌరవనీయులైన ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కూడా, డిస్ట్రిక్ట్ జడ్జ్ కూడా ఇలా అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారండి. I appreciate your timely cooperation, unstinted coordination, zeal and continued efforts in disposal of cases in the National Lok Adalat held on December 13 జరిగిన లోక్ అదాలత్ లో మన స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఆయన అప్రిషియేట్ చేశారండి. నెక్స్ట్, హిస్టరీ షీట్. ఎందుకు క్రైమ్ మీకు రిఫ్లెక్ట్ అవుతుందా సార్? అందులో చూస్తే రిఫ్లెక్ట్ అవుతుంది కదా అక్కడ. ఓకే, 2023 సంవత్సరం లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ మీద 12 సీట్స్ ఓపెన్ చేస్తే, పోయిన సంవత్సరం 55 సంవత్సరం కంటే ఎక్కువ వయసు గల పోలీస్ వాళ్లకు అందరికీ లాస్ట్ 2 years క్రితం ఒకటి కూడా చేయలేదు. పోయిన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ ప్రెస్ మీట్ బ్రీఫింగ్ మొదలు పెడుతున్నాం. అది నెక్స్ట్ స్లైడ్. సో మన వైజాగ్ సిటీలో ఓవరాల్ క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 12% తగ్గింది. నెక్స్ట్, సో టైప్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే కూడా 17 హెడ్స్ చూస్తే